ఏమైంది బామ్మ? మీరిద్దరు హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఇది జంతర్ మంతర్ జాదు. ఇలా ఇవ్వవే. ఒరే నువ్వు కూర్చో. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మ వారు నువ్వు ఉండవే. ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ్మ నాకుంటేనా నా 8 మంది ఆడపిల్లలకి ఒకే రోజు పెళ్లి జరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. ఏం పోయేకాలం రా, తగిన పేరే పెట్టాడు మీ నాన్న కామేశ్వరాన్ని. కామంతుడా మేము అడలేదు గీడలేదు. రారా, 3 వంతులు పని అయ్యింది, ఇంకా ఏం మిగిలింది? మిగతా డబ్బు కక్కు. కక్కరా డబ్బు కక్కరా. తిప్పు. చూడండి అదిగో బాబా. సైలెన్స్. గెలుస్తున్నావా? ఏ ముసల్దారా, ఎక్కడికి పరుగు? ఏమిటది? ఇలా రారా. చూసాలే, ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా. ఈ హరికథలని నా దగ్గర చాలా. ఒరే అయ్యో అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? తంతెత్తు అడుగులో పడతావు. బాబోయ్, మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? చెప్పరా. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. శుద్ధ అబద్ధం. పట్టేనంటేనా? నోరు మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు. అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. చూసావా? ఏమిటా ఇది? గొడవ పెడతానని చెప్పేసి ఇలా ఒకటైపోయారేమిటి? నమ్మకండి. నిన్నేం చేస్తానో చూడు. ఏమైనా నువ్వేమిటి చేసేది? వాళ్ళే చేసుకుంటారు పెళ్లి. దగ్గర నుండి జరిపించాల్సిందే. ఒప్పుకో. ఒప్పుకున్నట్టే. నారా పెళ్లి కొడక. కామేశ్వరా, చల్లగా దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. ఏడుకొండలవాడ. రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. ఎక్కడా వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా. ఏమిటిది? మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండోయ్, నాకు ఇప్పుడే పెళ్ళయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా? చూసుకోరా. ఆపిల్ తింటారా? చూస్తున్నా. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా. ఆహా, అయ్యో అయ్యో అయ్యో, మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనపెట్టుంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తాం అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘ సుమంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు. కంటికింపుగా లక్షణంగా ఏడుకొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి. కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా. బామ్మ ఎందుకమ్మా, నువ్వు వెళ్ళు. మామా, నేను ఇంకా ఆశీర్వదించలేదే. ఇవేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివరా. మదన కామేశ్వర, అంతేరా మ్యాటర్. ఇంతే అని చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు. తప్పే లేదు. ఒప్పుకోరా. కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి. కామేశ్వర, నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవన్నీ చూడలేదురా అంటాడు. అయ్యో, నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది. తప్పు కదూ? 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన. మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఏరోప్లేన్ లో. ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాడిని నేను. నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే, వాళ్ళ ఇంట్లో పెండికి వంటకెళ్తున్నానని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు.
ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా. ఒట్టు వేయి. అదే. ఒట్టే. మీరు కూర్చోండి. ఇలా ఇవ్వవే. ఒరే నువ్వు కూర్చోరా. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మ వారు నువ్వు ఉండవే. అమ్మా, ఆ, సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే. కామేశ్వరా, ఇలా కూడా ఒకడు ఉంటాడా? పేరు శాస్త్రి, పేరు శాస్త్రి, కాస్త ఇటు రావయ్యా. నాకు సిగ్గేస్తోందయ్యా. మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు? అబ్బాయికి మరి ఇంగిత తెలియకుండా పెంచావే. ఏ ఏమైంది? ఏమైందా? ఏమీ కాలేదు. అబ్బాయి వద్దంటున్నాడు. ఆ? వెళ్ళు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి చెప్పు. ఇదంతా మావాడితో నేనెలా? మరి నేనెట్లా వెళ్ళి చెప్పను? గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా బయట నుంచి చెప్పు. ఉమ్. ఉమ్. కామేశ్వరా, ఓయ్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నా, రమ్మంటావా? ఒరేయ్, ఇప్పుడు నువ్వు రాకూడదు, బాగుండదు. బామ్మ ఏమిటో అంటోంది, అది నాకు నచ్చలేదు. నువ్వేమంటావునని. చెప్పారా అది? తప్పు కదా. రే, తప్పులేదురా. అది ఇప్పుడే పెళ్ళయింది, అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా? నన్నేం చెప్పమంటారు? దానికి కూడా ఓకే అట, కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది. ఒరే, నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావురా? రాముడు భీముడు సినిమాలు అలా ఉంది, అది నాకు తెలీదు. అందులో కూడా ఇంతే. ఆ, అందులో అలా ఉంటే అలానే చెయ్యి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్పడం? మామా ఇలారా, నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. తెలుసు. రే కామేశ్వరా, ఆ రే రే, ఒరే, నువ్వు కూడా నట్రా. ఎంజాయ్, జమాయించు, జమాయించరా. డన్. ఏం బామ్మా, కామేశ్వరం రెడీయా? రాజకుమారులా ఉన్నారు, నాదిష్టే తగిలేలా ఉంది. సంబడం చాలు. ఏంటి రెడీయా? నువ్వు రెడీయా? మదన్ ని మైకంలో పెడతానన్నావు, పెట్టావా? చూడు బామ్మ, 5 మాత్రలు వేస్తే చాలు, 5 గంటల వరకు లేవనే లేవడం, మొత్తం అన్ని కలిపి వేయబోతున్నాను. ఒరేయ్, రాసిచ్చిన డైలాగులన్నీ రెడీయా? రెడీ అండి. చెప్పు. భీంభాయ్ భీంభాయ్, ఆ లాకర్లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి నేనే. కుక్క ముఖాన్ని విసిరి కొట్టు. ఆ తర్వాత పీటీ వస్తుంది. అదెందుకు? ఇందులో రాసి ఉందిగా. అన్నిటికీ ఉంది ఉంది అంటే తర్వాత చదువు. క్యాచ్ మై పాయింట్. పాయింట్ బామ్మ, అప్పడంగా 10,000 రూపాయలు తీసుకుని పాయింట్ అంటున్నాడే. నువ్వు ధైర్యంగా పో, అన్ని కరెక్ట్ గా చేస్తాడు. మిగతా 10,000 ఎప్పుడు ఇస్తావు? 10,000 రూపాయల 5,000గా బ్యాలెన్స్. ఇది బెంగళూరు కదా, ధరలన్నిటికీ ఎక్కువైపోయాయి. నిర్బంధం ఏమీ లేదు, నువ్వు కాదంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాం. రారా. ఆగండి ఆగండి ఆగండి. ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ్మ నాకుంటేనా నా 8 మంది ఆడపిల్లలకి ఒకే రోజు పెళ్లి జరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. భీంభాయ్ భీంభాయ్, ఆ లాక్. కామేశ్వరా, కామేశ్వరా. ఏమండి? అయ్యో బామ్మ, అవన్నీ తీయద్దే. కాజేసినా ఎక్కడ దాచుకొని చెప్పు. ఏం చోటో ఇది. ఇదిగో, నువ్వు పోయి పక్కగా కూర్చో, నేను వెళ్ళి కామేశ్వరుని పిలుచుకొస్తాను. మావయ్య. అవును. దీనికోసం ఇలా పరిగెత్తుకొచ్చారా? కాదు. ఓ, ఈ రోజు ఏమైంది? వాట్స్ ప్రాబ్లం? నాకా ప్రాబ్లమా? నాకు ఇంకా ఫస్ట్ నైటే జరగలేదే. అబ్బా, ఎంత ఆశ. మదన్, వరద నీళ్ళైతే కొట్టుకుపోతాయి, నూతి నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఏమిటో తొందర. నేను నన్నే మీకు ఇచ్చుకున్నాను, ఇంతకు మించి ఇంకేం కావాలి? వాట్ యు వాంట్? టెల్ మీ. తిప్పు తిప్పు. తిప్పేశాను, చాలా. వాట్ ఎల్స్ యు వాంట్? కమ్ ఆన్, టేక్ మీ. ఏంటిది? టేక్ మీ అంటే పలహారమా తినేయడానికి? ఏమైంది? పండితుల్లా మాట్లాడతారు, పామరుల్లా మాట్లాడతారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. నాకేం అర్థం కావటం లేదే. నౌ ఐ గాట్ ఇట్. నాకు అర్థమైపోయింది. ఇది ఇవ్వలేదనేగా మీ కోపం? టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. మరి తాగనీయం. 3 hours, 3 గంటల సేపు దీనికోసం కష్టపడ్డాను తెలుసా? మీ వేళ కూడా
ఏంటండి అసలు నువ్వు బోరుమని ఏడిస్తే నాకేడుపు వస్తుంది తెలుసా? మా ఇంట్లో అమ్మ లేదు, అక్క లేదు. నేను ఇంకో ఆడపిల్లని కన్నెత్తు కూడా చూడడం లేదు తెలుసా? నాకు తెలిసిన వాళ్ళంతా మా నాన్న, పొట్టి వెధవ, వంటిల్లు, పొగ, తిప్పు, ఇప్పుడు నువ్వు. అయ్యో, ఏమిటిది మళ్ళీ అదే చెప్తున్నాను నేను. ఇదేం పోయేకాలం రా, తగిన పేరే పెట్టాడు మీ నాన్న కామేశ్వరాన్ని, కామంతుడా. అది మరి మదన్, మీకు బామున్నట్టు నాకు చెప్పనే లేదే. అమ్మ ఉంటే బాముంటుంది, పోవే. ఎవరెవడి బెడ్రూమ్ లోకి ఇండీసెంట్ గా? ఓహో, నువ్వు మహా డీసెంట్, పోవే. నేనెందుకు వెళ్ళాలి? వై ద హెల్ షుడ్ ఐ గో? మదన్, కొంచెం చెప్పండి. వాడు మాట్లాడు. హలో, ఆయన నా కాబోయే భర్త. నేనెప్పుడు వీడికి బామనే. రేపు వచ్చి మదన్ని చూడు, అప్పుడు అర్థం అవుతుంది. నౌ లుక్ యూ మేడం. మేడలేదు గీడలేదు, పోవే. బాబోయ్. ఒరేయ్, రారా. నేను ఇంకో ఆడపిల్లను ఎప్పుడు కన్నెత్తి చూడను లేదు. నాకు తెలిసిన వాళ్ళంతా మా నాన్న, పొట్టి వెధవ, వంటిల్లు, పొగ, ఇప్పుడు నువ్వు. నేను ఏకపత్ని వ్రతుణ్ణి తెలుసా? నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ స్టవ్ మీద. అయ్యో అప్ప. మదన్, ఏమిటిది? What are you doing? నేను చెప్పాను కదా, ఈవిడే ఆ శాలిని. నా ఎదురుగా ఇంకొకరిని కౌగిలించుకొని. ఎదురుగా ఏమిటి? నడి రోడ్లో కూడా కౌగిలించుకుంటాను, నాకు ఆ హక్కు ఉంది. మీరెందుకు భయపడతారు? కౌగిలించుకోండి. అయితే మీరు నాతో ఆడింది, పాడింది. శాలిని, కొంచెం ఇటు రామ్మా. సార్, ఏమిటి సార్ అన్యాయం? మీరైనా కొంచెం చెప్పండి సార్. మదన్, మదన్. ఇలా చూడమ్మా, డబ్బును వాడికి వంట మనిషి, పని మనిషి సెటప్లు ఉంటాయి. ఇవన్నీ నువ్వు పట్టించుకుంటేలా? నువ్వు వెళ్ళి తర్వాత రామ్మా. ఇవాళ అందరంతో తేల్చేస్తాను. రేయ్ కామేశ్వర, భీముడు లేచుంటాడు, రారా. ఇంకా ఎవడు కాలేదు, బ్యాలెన్స్ అడగాలి. ఏయ్ ముసల్దానా, పని ఇంకా పూర్తి కాలేదు. రారా, 3 పని అయింది, ఇంకా ఏం మిగిలింది? మిగతా డబ్బు కక్కు. టైయోదులు కక్కరా, టైయోదులు. డబ్బు కక్కరా. I will bring the police. అయ్యో శాలిని, బాబా, ఎవరెవరు? బాబా, నిన్ను ఊరికి వదులుతానా? గారు, నేను కుక్కే. మీరు రండి, బెంగళూరు వదిలి వెళ్ళిపోతాం. వస్తానండి. తమరు శాఖాహారమా మాంసాహారమా? నేను శాఖాహారం. పాలకూలు పేరు తెలుసా? చాలు మీ వాళ్ళ గొప్పతనం, రండి. వస్తానండి. ఆగండి 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 ఆగండి. అయ్యగారిని చూడడానికి అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు, అయ్యాయింట్మెంట్ లేదు. అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? మేము ఎవరా? పోయి గంగాబాయ్, సక్కుబాయ్ వచ్చారని చెప్పు. వారు రాలేదంటే జరిగేదే వేరు. ఇదెవరో తెలుసా? సక్కుబాయ్, మదన్ లవ్వర్. నువ్వు మదన్ లవ్వరువా? మరి కాదంటావా? అంత మాట అంటావా? సక్కు దిఖావ్. ఉంగరం చూడు. నీకెందుకు చూపించాలి? నువ్వెవరు? 5 నిమిషాల ముందు వరకు నేను కూడా మదన్ లవ్వర్నే. భగవంతుడా, అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షి, ఆయన వస్తువు నాకు తెలియదు. అది నా మీద పడుతుంది, నన్ను ఏం చేయమంటావు? నేను అయ్యో అంటే మీరు అయ్యో అంటారా? ఇదేంటండి? మీరు చెప్పండి. ఏమిటండి ఉంగరం తొడిగారు, పాటలవి పాడారు, ఇప్పుడు ఎవరని అడుగుతున్నారా? వాడిని ప్రతి వాళ్ళు కౌలించుకుంటేలా? అలా అడుగు. ఎవరు నువ్వు? అడుగుతావే. శివరాత్రి నిద్ర రాదే హోయ్, ఇలా వయ్యారంగా పాడేవే సక్కుబాయితో. మర్చిపోయావా? నాకు సక్కుబాయి గురించి తెలియదు, భీంబాయి తెలుసు. కంఠస్థం చేసి పెట్టుకున్నా. ఓసారి చెక్ చేసుకుందాం. మీరు కూడా వింటారా? ఏంటి? భీంబాయ్ భీంబాయ్, ఆ లాకర్ లో ఉన్న 6 లక్షలు తీసి శివకాశి మహాన. ఇప్పుడు చెప్పకూడదు అంటారా? ఒకరు తుంచుకున్నారు. ఎందుకు బెంగళూరు అంటూ చిందలేశారు? నేనేమి కాదు, మీ అమ్మ ఎలా ఆడిపోయింది. మిమ్మల్ని పట్టుకుని మరి మాట్లాడుతుంది ఎవరిది? అది నా పెళ్ళాం. నేను మదన్ని గారు, కామేశ్వరి శాస్త్రి. నువ్వు మదన్వి కాదు, రాజువి కావు. అవునా? నీతో రాజు, మాతో మదన్, మీతో కామేశ్వర్. పెద్ద మదన రాజ కామేశ్వరుడు. వీడు మదన్ కాడు, కామేశ్వరం. థ్యాంక్ యూ సార్. చాలా విన్నారా? రాతిప్పు, రా ఇంటికి పోదాం. ఆగు, మర్యాదగా నా కూతురికి ఒక దారి చూపించి మరిపో. అందరికీ విధివాకలే దారి. అమ్మా అయ్యో, ఏమిటే తుపాకీ చూపిస్తే భయపడతా అనుకున్నావా? ఇందుకే అప్పుడే చెప్పాను వద్దు వద్దు అని. నా ఫస్ట్ లెక్చర్ కూడా తీసుకొచ్చావు. ఏమైనా జరిగిందంటే? భయపడకు, ఏమీ కాదు. ఏమిటి కాదు? తుపాకీలో గుళ్ళుంటాయి. ఒకసారి పేల్చిందిగా.
ఓ 2 గొట్టాలు ఉన్నాయి. అయ్యో ఎక్కువ మాట్లాడకండి, పాప కోపం వస్తే తుపాకీ పేల్చేస్తుంది. మర్యాదగా అందరూ బయటకు పోండి. కమ్ ఆన్ మూవ్. ఇదిగో చూడండి, మీరు చాలా స్టేషన్ లో ఉన్నారు. ఏడుస్తూ మీరు ఆ మేడను ఒక్కేశారు అనుకోండి, పేలితే గోవిందా గోవిందా. డాడీ డాడీ చేతులు కిందకి దించండి. మీకు చెప్పలేదు. డాడీ నేను మోసపోయాను డాడీ. నేను అప్పుడే చెప్పాను వాడిని నమ్మద్దు అని. విన్నావా? నేను ఊహించింది నిజమైంది. నా తప్పే. మీ మాట వినుండాల్సింది. డాడీ ఇతను ఎంతమంది మోసం చేశాడో తెలుసా? ఒకళ్ళ దగ్గర మదన్, ఒకళ్ళ దగ్గర కామేశ్వర్, నా దగ్గర రాజు. ఇతను కదలకండి. ఏమిటి షూట్ చేయాలనుకుంటున్నారా? కదిలేరో కాల్చి పారేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మర్యాదగా ఉండండి. అయ్యో మదన్ గారు, నేను కావాలని చేయలేదు సార్. చెప్పిన మాట వినుకుంటా లోపలికి వచ్చేసారు సార్. మదన్, మదన్. నేను తిరుగుతాను, తుపాకీ లాక్కుందావనా? అది మన దగ్గరే జరగదు. రాజు ఎవరది? Hey, stop! తిప్పు. అమ్మోయ్. ఎక్కండి. వెళ్ళిపోయాడు. అయ్యో. ఏమండి? త్వరగా ఎక్కండి, త్వరగా. త్వరగా రండి, ఈ కాక ఫాలో చేయండి. ఏమండి కాస్త నిమ్మడంగా తిప్పు. అమ్మ ఆ పచ్చి సైడ్ ఇంకా కాలేదండి, నిదానంగా వెళ్ళండి. రాజు అయ్యో నేను మదన్ని గాను, కామేశ్వర శాస్త్రి. మదన్ మదన్ మీరు మదనేనా? గంగాబాయ్, ఇది సక్కుబాయ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాండ్స్ అప్. మా అమ్మ వాడు దుర్మార్గుడు, చేతులు ఎత్తవే. మహమ్మారి ఏ నిమిషంలో హ్యాండ్స్ అప్ అందో ఎక్కడికి వెళ్ళినా ముష్టి హ్యాండ్స్ అప్లే. హ్యాండ్స్ అప్. ఎత్తాను చాలా. తెలుగు వన్